హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ టాపిక్ ఇండియన్ జాగ్రఫీలో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఇండియన్ లొకేషన్ గురించి చూద్దాము. సో దీంట్లో వచ్చిన ఎంసీక్యూస్ కూడా సాల్వ్ చేద్దాం. క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ గ్లోబ్ కానీ కాంటినెంట్ కానీ అండ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ వీటన్నిటి గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. సో దానికంటే ముందు ఫస్ట్ అసలు మన ఇండియా ఎక్కడుంది. ఇప్పుడు గ్లోబ్ తీసుకుంటే ఈ గ్లోబ్లో ఇండియా అనేది ఇప్పుడు ఈక్వేటర్ 0 డిగ్రీ పాస్ అవుతుంది. సో దాంట్లో నార్థన్ హెమిస్ఫియర్లో మనది ఇండియా అనేది లొకేట్ అయి ఉంది. సో నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, సదరన్ హెమిస్ఫియర్లో వాటర్ బాడీస్ ఎక్కువ ఉంటాయి. మన ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. అండ్ విచ్ కాంటినెంట్ ఈజ్ ఇండియా లొకేటెడ్ ఇన్ ఏషియా? ఏ ఏషియా? సౌత్ ఏషియానా నార్త్ ఏషియానా? ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఏషియా. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి వస్తే లాటిట్యూడ్స్ అనేది లాటిట్యూడ్ ఇస్ 37 డిగ్రీ. సో మనది ఇండియా ఇప్పుడు ఇలా తీసుకుంటే నార్త్ ఈస్ట్లో ఉంటుంది కాబట్టి మనకి ఏదన్నా లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ నార్త్ ఈస్ట్లోనే వస్తుంది. సో నార్త్ లాటిట్యూడ్స్ వచ్చేసి 37 డిగ్రీ 7 minutes నార్త్ అండ్ 8 డిగ్రీ 4 minutes నార్త్ లాటిట్యూడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందండి. అండ్ దెన్ లాంగిట్యూడ్ వచ్చేసి 68 డిగ్రీ 7 minute ఈస్ట్ అండ్ 97 డిగ్రీ 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి ఇది ఉంటుంది. సో మన సైజ్ ఎంత ఉందంటే నార్త్ నుంచి సౌత్ వరకు చూసుకుంటే 3214 కిలోమీటర్స్ ఉంటుంది. వెస్ట్ నుంచి ఈస్ట్కి చూసుకుంటే 2933 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది మన కంట్రీ గురించి, మన ఇండియా గురించి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ చూద్దాం. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏంటి? మనకు నార్థన్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్, సౌత్, వెస్ట్ అండ్ ఈస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయి. వెస్ట్ అండ్ ఈస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. దాంట్లో నార్థన్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటంటే ఇందిరాకోల్. అది ఎక్కడ ఉంటుంది? లదఖ్లో ఉంటుంది ఇందిరాకోల్ అనేది. సో ఇందిరాకోల్ అనేది -50 degrees టెంపరేచర్ ఉంటుంది. ఇది ఎవరు పెట్టారు ఈ నేమ్ అంటే బల్క్ వర్క్ మ్యాన్ అనేట ఆయన 1912లో ఇందిరాకోల్ అనే ఒక నేమ్ ఇచ్చాడు. అక్కడ ఏముంటుంది? కిలిక్ దావన్ పాస్ దగ్గర ఉంటుంది. కిలిక్ దావన్ పాస్ దగ్గర ఇందిరాకోల్ ఉంటుంది. అక్కడే దగ్గరలో సియాచెన్ గ్లేసియర్స్ కూడా ఉంటుంది. సియాచెన్ గ్లేసియర్ దేనికి ఫేమస్ అంటే వరల్డ్స్లోనే హైయెస్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. అది సియాచెన్ గ్లేషియర్. దానికి అది చాలా ఫేమస్. ఇస్తాను. సో ఇది చూడండి క్లియర్గా 8 స్టేట్స్. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా పాస్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. సో అన్నిటికన్నా తక్కువ పాస్ అయ్యేది ఏ కంట్రీ, ఏ స్టేట్ అంటే రాజస్థాన్లో చూడండి ఇంతే పాస్ అవుతుంది, చాలా తక్కువ. అండ్ హైయెస్ట్, చాలా లార్జెస్ట్ ఏరియా కవర్ అయ్యేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ వచ్చేసి సౌతర్న్ మోస్ట్ దాంట్లో ఇందిరా పాయింట్ అనేది సదరన్ మోస్ట్ పాయింట్. సో ఇందిరాకోల్కి ఇందిరా పాయింట్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్థన్ మోస్ట్ ఈజ్ ఇందిరాకోల్, సదరన్ మోస్ట్ ఈజ్ ఇందిరా పాయింట్. దీనికి అంతకుముందు పార్సన్స్ అని నేమ్ ఉండేది, దాన్ని ఇట్ వాజ్ రీనేమ్డ్ బై ఇందిరా పాయింట్. ఇది ఎక్కడుందంటే నికోబార్ ఐలాండ్స్లో 2004లో సునామీ అనేది గాట్ హిట్టెడ్. సో 4.25 meters అనేది సబ్మర్జ్ అయిపోయింది సీలోకి. అండ్ ఇదేంటంటే వాటర్ బాడీస్లో మెయిన్ బార్డర్ పాయింట్. సో ఇది కన్యాకుమారి తమిళనాడు అనేది మెయిన్ ల్యాండ్కి ఉన్న ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో వెస్టర్న్ మోస్ట్ వచ్చేసి గహర్మోత్ అనమాట. అది ర్యాన్ ఆఫ్ కుచ్ గుజరాత్లో ఉంటుంది. ఈస్టర్న్ మోస్ట్ వచ్చేసి కిబితు దిబు పాస్ అనమాట, అరుణాచల్ ప్రదేశ్. ఈ దిపు పాస్ ఫేమస్ దేనికంటే ఇది ఒక ట్రై జంక్షన్ పాయింట్. అంటే ఇండియా, చైనా, మియన్మార్ 3 ఒకటే చోట కలిసే పాయింట్ని ట్రై జంక్షన్ పాయింట్ అంటారు. అది ఎక్కడ అంటే దిపు పాస్. అండ్ ఇంకో క్వశ్చన్ రావచ్చు, అసలు ఫస్ట్ సన్ రైజ్ మన ఇండియాలో ఏ స్టేట్లో వస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఏ విలేజ్లో, ప్లేస్లో వస్తుంది అంటే దట్ ఈస్ ఇన్ ద డాంగ్ విలేజ్ అనమాట. సో డాంగ్ విలేజ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఈస్ట్ నుంచి కదా సన్ రైజ్ వచ్చేది, ఫస్ట్ డాంగ్ విలేజ్ నుంచి ఇలా వస్తుంది. సో ఫస్ట్ సన్ రైజ్ డాంగ్, విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్. సో ఇండియా సైజ్ చూస్తే ఇట్ ఈస్ 0.57% ఇన్ ద ఓవరాల్ వరల్డ్ అనమాట, which occupies 3.28 million square kilometers.
3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేస్తుంది. టాప్ 7th ఇన్ ద వరల్డ్ ఇన్ ఏరియా, 7th మోస్ట్ కంట్రీ అన్నమాట. టాప్లో సైజ్లో వస్తే 7th మోస్ట్ టాప్. ట్రిక్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి, దీనికన్నా ముందు ఉన్న ఆ 6 కంట్రీస్ ఏమేమంటే రష్యా కెన్ క్యాచ్ యుఎస్ఏస్ బ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి. రష్యా, కెన్ అంటే కెనడా, క్యాచ్ చైనా, యుఎస్ఏస్ బ్రెయిన్ బిఆర్ బ్రెజిల్, ఏ ఆస్ట్రేలియా, ఐఎన్ ఇండియా. సో దీని ఏరియా వచ్చేసి లార్జెస్ట్ సైజ్ ఏంటి, మన ఇండియాలో ఉన్నటువంటి అన్నిటికన్నా లార్జెస్ట్ సైజ్ ఏరియా వైజ్ స్టేట్ ఏంటంటే రాజస్థాన్. స్మాలెస్ట్ స్టేట్ అనేది గోవా. ఇది గోవా అండి. స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసి గోవా. అండ్ పాపులేషన్ వైజ్ వచ్చేస్తే ఇండియా అనేది ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ అనమాట పాపులేషన్లో. అంతకుముందు చైనా ఉండేది, బట్ ఇప్పుడు ఇండియా ఫస్ట్ వచ్చేసింది. దానిలో ఏంటంటే యూపీ అనేది హైయెస్ట్ ఇన్ ద పాపులేషన్. సో మన దాంట్లో ఉన్న హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ యూపీ అండ్ లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ కమ్స్ టు సిక్కిం. ఓకే. అండ్ ఇండియా అనేది సబ్ కాంటినెంట్. మన ఇండియా ఎందుకు సబ్ కాంటినెంట్ అంటారంటే దాంట్లో పెనిన్సులార్ ఉంటుంది, కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లైమేట్, మాన్సూన్స్ ఉంటాయి. సో దానికి ఇండియా అనేది సబ్ కాంటినెంట్ అంటారు. ఇండియా సబ్ కాంటినెంట్లో 7 కంట్రీస్ ఉన్నాయి. అది పాకిస్తాన్, ఇండియా, చైనా, నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23.5 degrees నార్త్ నుంచి పాస్ అవుతుంది. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 8 states. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 states త్రూ పాస్ అవుతుంది. నేను మీకు అది దిస్ ఈజ్ అబౌట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ ఆల్సో దీనిలో మనం ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో స్టేట్స్లో ఇంపార్టెంట్ సిటీస్ కూడా చూడాలండి. ఏ సిటీ నుంచి పాస్ అవుతుందంటే గుజరాత్ గాంధీనగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జార్ఖండ్ రాంచీ, వెస్ట్ బెంగాల్ హూగ్లీ, త్రిపుర ఉదయ్పూర్, మిజోరాం ఐజ్వాల్ అనమాట. సో ఇవి వెరీ ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి చాలు. సో స్మాలెస్ట్ అనేది రాజస్థాన్, లార్జెస్ట్ ఏరియా పాసెస్ త్రూ మధ్యప్రదేశ్. అండ్ ఆల్సో రివర్స్ కూడా పాస్ అవుతాయి. గుజరాత్లో సబర్మతి, మహి, మధ్యప్రదేశ్లో బెట్వా అండ్ కెన్, జార్ఖండ్లో దామోదర్ రివర్ అనేది ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి పాస్ అవుతుంది. సో ఇక్కడ మాహి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మాహి రివర్ అనేది 2 times కట్ అవుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇదైతే మాహి రివర్ ఇక్కడ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ఇలా మళ్ళీ ఇట్లా వచ్చి గుజరాత్లో మళ్ళీ కట్ అవుతుంది. సో ఇది 2 times కట్ అవుతుంది కాబట్టి మాహి రివర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ మైట్ బి గెటింగ్ అ క్వశ్చన్, విచ్ రివర్ కట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్? That is Mahi river. Okay, Udaipur and Tripura, closest city to the Tropic of Cancer. You might get a question, closest city, not state or something. Closest city is Udaipur and Tripura. Tropic of Cancer and Indian Standard Meridian Time, which is 82.5 degrees east, intersect in the Korea district, Chhattisgarh. This is also very important. ఎక్కడ intersect అవుతుందంటే Korea district, ఛత్తీస్గఢ్లో ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ చూసాము. సో నెక్స్ట్ మనం లాంగిట్యూడ్ చూద్దాము, ఇండియన్ స్టాండర్డ్ టైం ఎలా పాస్ అవుతుందని ఏ స్టేట్స్ నుంచి. సో 82.5 degrees ఈస్ట్ అనేది ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నమాట మనకి. సో ఇప్పుడు అది పాసెస్ ఫ్రమ్ ఇందాకది చూసినది పాసెస్ ఫ్రమ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో లాంగిట్యూడ్ పాసెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో నార్త్ యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, పుడుచేరి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. And that's it for today guys. Thank you. Please subscribe to my channel.